నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చెత్త పన్నులు కట్టాల్సిన పని లేదు. చెత్త పన్నులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. శుభ్రం చేయని మురికి కాలువలు, నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ సిబ్బంది, దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు ఆందోళన. అత్యంత వైభవంగా శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య దివ్య హోమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం, అమ్మవారికి ప్రత్యేక పూజలు. చెత్తకు పన్ను కట్టాల్సిన పని లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చెత్త మీద పన్ను రద్దు చేస్తూ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేశారు గానీ చెత్త మాత్రం తొలగించలేదని మండిపడ్డారు. చెత్త ప్రభుత్వంలో చెత్త నిర్ణయాన్ని రద్దు చేస్తున్నారని, మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేస్తానని అన్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పట్టణంలో శుభ్రం చేయని మురికి కాలువలు, నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ సిబ్బంది అని, కాలువల్లో ఎక్కడి మురుగునీరు అక్కడ ఆగిపోతుందని ప్రజలు వాపోతున్నారు. బాపట్ల పట్టణం 13వ వార్డులో మురికి కాలువల్లో ఉన్న మురుగునీరు పారుదల లేక దుర్వాసన వెదజల్లుతుందని, దానివల్ల దోమలు విలయతాండవం చేస్తున్నాయని 13వ వార్డు ప్రజలు అంటున్నారు. కాలువల్లో తీసిన మట్టిని ట్రాక్టర్లో తీసుకువెళ్లకుండా అదే కాలువల దగ్గర ఉంచడంతో ఆ మట్టి కాలువల్లో పడి మురికి నీరు పారుదల ఉండటం లేదని, మున్సిపాలిటీ సిబ్బంది కనీసం వీటి గురించి పట్టించుకొని శ్రద్ధ చూపాలనే ఆలోచన కూడా వారికి లేకపోవడం బాధాకరమని, ఆ మురుగునీరులో నుంచి వచ్చే పురుగు, పుట్ర, అలాగే దోమలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దయచేసి మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది కాలువలు శుభ్రం చేసిన వెంటనే ఆ మట్టిని అక్కడి నుంచి తొలగించి ఎక్కడన్నా దూరంగా పడవేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య దివ్య హోమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువైయున్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో 68వ అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అమావాస్య హోమ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమాలకు సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారని కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు తెలియపరిచారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన, అఖండ దీపారాధనతో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వినియోగం జరిగాయి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పంగులూరి కౌండిన్య శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా ప్రారంభించి ఇవాళ వరకు నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ సంవత్సరం బాపట్ల శ్రీ కోన ప్రభాకర్రావు కళాక్షేత్రం టౌన్ హాల్ నందు విశేషంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఉదయం బాల త్రిపుర సుందరిగా అమ్మవారు అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారికి అఖండ దీపారాధన, అనంతరం నిత్య పూజలు, కుంకుమార్చనలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరుగుతాయి. అదేవిధంగా
రేపు ఉదయం అమ్మవారు గాయత్రీదేవిగా అలంకారంలో ఉంటారు. రేపు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ విశేష పూజల ద్వారా సర్వ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని, లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం పొందాలని శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం తరఫున ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాం. బాపట్ల పట్టణంలోని మన ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. బాపట్ల పట్టణంలోని హనుమంతరావు నగర్, శారదపూరి కాలనీ, విజయలక్ష్మీపురం పలు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దోమల పెంపక కేంద్రాలుగా మారడంతో దోమలు కుట్టి ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా మురుగు వాసనకు ఇళ్లలో నిలవలేకపోతున్నామని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు మురుగునీటిని తొలగించే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత జరిగింది. పొన్నూరు మండల పరిధిలోని ఉప్పరపాలెం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నాము. అక్రమ రేషన్ వ్యాపారంలో గతంలో పలు కేసులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని కూడా పరిశీలించి తగు చర్యలు చేపడతాం. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందకుండా అక్రమంగా ఎవరు వ్యాపారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక పొన్నూరు శాసనసభ్యులు కూడా ఇలాంటి అక్రమంగా ఎవరు వ్యాపారం చేసినా చర్యలు కఠినంగా ఉంటాయి. స్థానిక పొన్నూరు శాసనసభ్యులు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని పలుమార్లు చెప్పడం జరిగిందని సీఐ అన్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో పొన్నూరు పట్టణానికి చెందిన మురళి, తాళ్లపాలెం గ్రామానికి చెందిన పోకల శ్రీనివాసరావు, ఉప్పరపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి నాగేశ్వరరావు ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలో రేషన్ బియ్యం తరలింపులో ఉన్న వారిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపాలెంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు పొన్నూరు రూరల్ ఎస్ఐ గారు జి కరుణ్ బాబు గారు ఉప్పరపాలెంకి వెళ్ళి అక్రమంగా తరలిస్తున్న లారీ నాటి తనిఖీ చేస్తే మొత్తం 75 బస్తాలు 30 క్వింటాలు రైసు, పీడిఎస్ రైసు దొరికినాయండి. ఈ రైస్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ పేర్లు మురళీకృష్ణ అతను ఒక అతను, తాళపాలెం చెందిన ఇతని పొన్నూరు అండి. తర్వాత పోకల శ్రీనివాసరావు తాళ్లపాలెం, తాడిశెట్టి నాగేశ్వరరావు ఉప్పరపాలెం, వీళ్ళు తరలిస్తున్నట్టుగా మా విచారణ చేసింది. దీని వెనకమాల ఇంకా ఎవరన్నా ఉన్నట్లయితే అది నెక్స్ట్ దర్యాప్తులో చూస్తాము. ముఖ్యంగా మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచేది ఏంటంటే, అక్రమంగా ప్రజా పంపిణీ అని ఇచ్చిన బియ్యాన్ని తరలించడం అనే దాని మీద మా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాటిని నివారించమని, ఇలాంటి వాటిని అరికట్టమని చెప్పినందున మేము వీటిపైన పబ్లిక్ తోటి, మా సిబ్బందితోటి, అదేవిధంగా విలేకరులైన మీతో కూడా లైజనింగ్లో ఉండి ఇట్లా విధంగా తరలిస్తున్న వారిపైన ఉపాధం ఉంటాము. వీళ్ళ మీద గతంలో ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి వాటిని కూడా చూసి వాళ్ళకి బెయిల్ రాకుండా అవసరమైతే వాటికి సంబంధించిన షీట్లు కూడా ఓపెన్ చేసి. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రోడ్డుపై బైఠాయించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త విపరీతంగా పెరిగిపోతుంది. పట్టించుకునే నాథుడు లేక వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. బాపట్ల పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త విపరీతంగా పెరిగిపోతుందని, ఆ చట్టం మీద దృష్టి పెట్టి పట్టించుకునే నాథుడు లేకపోవడం బాధాకరమని, పట్టణంలో ఎక్కడ చూసినా కానీ చెత్త కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నా చెత్తతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయని, ఆ చెత్త మీద వచ్చే పురుగులు ఇళ్లలోకి వచ్చి కుడుతున్నాయని ప్రజలు అంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది చెత్త మీద దృష్టి పెట్టి ఎక్కడికక్కడ చెత్త నిలువలను తీసివేసి ప్రజలకు సంపూర్ణమైన ప్రదేశాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెత్త పన్నులు కట్టాల్సిన పని లేదు, చెత్త పన్నులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. శుభ్రం చేయని మురికి కాలువలు, నిర్లక్ష్యం వహిస్తున్న శానిటరీ సిబ్బంది, దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు ఆందోళన. అత్యంత వైభవంగా శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయంలో అమావాస్య దివ్య హోమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.